ఎవ్వరి గొప్ప వారిదే. జీవితంలో ఎదురయ్యే ఎవ్వరిని చులకనగా చూడకండి. తానే గొప్ప అనుకుని ఎదుటి వారిని చులకనగా చూసేవారు ఎంతో మంది. సీతాపురానికి వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంది. అది దారిన పోయే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో నీడనిస్తుంది, తన పండ్లతో ఆకలి కూడా తీరుస్తుంది. అయినా కూడా ఆ చెట్టులోని భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు ఎప్పుడు తిట్టుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ పక్క వాటిని చులకనగా చూస్తాయి. ఎన్నోసార్లు ఆ చెట్టు వాటిని శాంతపరచడానికి ప్రయత్నించినా తామే గొప్పని విర్రవీగడం మొదలుపెట్టినాయి. ఒకరోజు దారిన పోయే బాటసారి చెట్టు కిందికి వచ్చిండు. అతనికి చాలా ఆకలిగా ఉంది. చెట్టు ఎక్కి 2 పండ్లు కోసుకొని తిని కాసేపు నీడలో పడుకున్నాడు. ఇప్పుడు ఆ చెట్టు ఆ వ్యక్తిని ఇలా అడిగింది, నాలో మీకు ఏ భాగం ఇష్టం? నా ఆకలి తీర్చిన నీ పండ్లు అంటే నాకు చాలా ఇష్టం అని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చిండు. మీ వేళ్లతో నాకు ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి అవంటేనే ఇష్టం అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక వృద్ధుడు వచ్చిండు. నాలో నీకు ఏ భాగం ఇష్టమో చెప్పు. ఎండ నుంచి మీ ఆకులు, కొమ్మలు జనాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి, గాలి వీచేలా చేస్తాయి. నీలోని అన్ని భాగాలు ఒకదానికొకటి సాటి, వేటిని తక్కువ చూడడానికి వీల్లేదు. అన్ని సమన్వయంతో పనిచేస్తేనే నీవు బతకగలుగుతావు, జనాలకు మంచి చేయగలుగుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు తనలోని భాగాలన్నిటికీ అతను చెప్పినది వివరించి చెప్పింది. దీంతో అన్ని సిగ్గుతో తలదించుకున్నాయి. జీవితంలో కూడా మీరు ఎవరిని చులకనగా చూడకూడదు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి స్థాయిలో వారు మంచి పనులు చేయగలరు. కాబట్టి ఎదుటి వ్యక్తులను నీచంగా చూడటం, చులకనగా చూడటం మానేయండి. ఈ స్టోరీలో మీకేమర్థమైందో కింద కామెంట్ చేయండి. మోటివేషనల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.